వచ్చినటువంటి లీడర్స్ కొత్త వాళ్ళైనా కానీ లీడర్స్ అయినా ఎవరైనా సో అందరికీ ఒకటే మాట సార్ ఫైనల్గా. సో ఇది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ఇది. సో ఈ సిస్టాన్ని అర్థం చేసుకోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ నాకు ఒక 20 మినిట్స్ మాత్రమే టైం ఇవ్వండి. ఆ 20 మినిట్స్లో నేను ఎందుకు వచ్చిన ఇందులోకి మీకు కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. సో గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. మై సెల్ఫ్ మురళి సార్ నా పేరు. మాది నల్గొండ డిస్టిక్, డిండి మండలం, చెరుకుపల్లి విలేజ్ మాది. సో నాకు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది నాకు ఎప్పుడు పరిచయం అయిందంటే 2019లో పరిచయం అయిపోయింది సార్. సో చాలా వరకు మనం బయట ఏదైనా ఒక మంచి జరుగుతూ ఉంది అంటే మనకు లాభం వచ్చిన పనైనా సరే ఏదైనా మనకి ఇది అవసరము, దీనివల్ల మనకి ఒక లాభం జరుగుతూ ఉంది, దీనివల్ల మనోళ్ళు బాగుపడతారు సో అని చెప్పేసి ఏదైతే మనకు ఉంటుందో బయట ఆల్మోస్ట్ మనం ఫ్రెండ్స్తోని ఎంత మనకి ప్రాణ స్నేహితులు ఉన్నా ఎంత జాన్ జిగిరి ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ ఎవరికి మనమైతే బయట వాళ్ళకైతే చెప్పము, అది ఏదైనా సరే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది సొంత బాబాయ్ ద్వారా నాకు పరిచయం అయింది సార్. అది ఎట్లా అంటే సో నా దగ్గరికి వచ్చి సార్ ఇట్లా ఇది వెస్టీజ్ ఉంది ప్రోడక్ట్స్ గురించి చెప్పండి ఫస్ట్ సార్. ఎందుకంటే మేము చేసే వర్క్ సివిల్ వర్క్ సార్. ఆల్మోస్ట్ సివిల్ వర్క్స్ అంటే మీకు ఐడియానే ఉంటుంది. సివిల్ కాంట్రాక్టర్ అని పెట్టిరు అక్కడ. సివిల్ కాంట్రాక్టర్, సివిల్ సబ్ కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ సారు. అక్కడి నుంచి మేము వర్కులు సబ్ తీసుకొని మేము వర్కులు నడిపిస్తాం. ఓకేనా? సో కాబట్టి అక్కడ వరకు వచ్చినాము అని అంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా చిన్న విలేజ్ మాది. అక్కడ నుంచి మేము చిన్న చిన్న పనులు చేసుకుంటూ మెల్లమెల్ల స్టడీ కూడా మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల స్టడీ మధ్యలో అయిపోయింది. సో అట్లా కొంచెం మెల్లమెల్ల వచ్చి ఆ స్థాయి వరకు వచ్చేసరికి సో అక్కడ మనము ఎంతో అంతో సంపాదిస్తూనే ఉన్నాం. అక్కడ వరకు అయితే సేఫ్ జోన్ కొంచెం అంతా, అంటే బయట అలాంటిది అప్పులు సప్పులు లేకుండా కొంచెం బాగానే ఉన్నాము. సో కానీ రిస్క్తో కూడుకున్న పనులలో ఉన్నాం. సో రిస్క్తో కూడుకున్న పనులలో ఉన్నాము ఎందుకంటే మాకు చాలా ప్రెజర్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే చాలా వరకు అక్కడ మేము చేసే వర్క్లలో ఒక్కరికి కాదు, మామూలుగా బయట ప్రైవేట్ జాబ్లో అయితే ఆఫీస్ వర్క్స్ అవి అయితే వెళ్తాం, మన వర్క్ మనం చేసుకొని వస్తాం. మేము చేసే వర్క్లలో అట్లా ఉండదు సార్. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి అక్కడ. సో మేము చేసే పని గురించి అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమాధానాలు అనేది చెప్పాలి. ఇవన్నీ రిస్క్తో కూడుకున్న పనులు. రిస్క్ లేని పని ఏది లేదు సార్, ఎంటైర్ మన బిజినెస్తో సహా. సో కాబట్టి సారు స్టార్టింగ్లో నాకు ఆ వర్కులు చేస్తున్నటువంటి సమయంలో ఎట్లాగో సార్ కూడా సేమ్ అదే వేలో ఉన్నాడు. మా సిస్టమ్ మొత్తం మాకు అందరు సివిల్ వర్క్లలోనే ఉన్నాం. సో అక్కడి నుంచి సార్ చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం బయట సంపాదిస్తా ఉన్నాం, ఎంతో అంతో చేసుకుంటా ఉన్నాం, ఇదంటూ కొంచెం ఇందులో ఫ్యూచర్ ఉందని చెప్పేసి సార్ ఫ్యూచర్ గురించి గమనించి మేడం కొంచెం మైక్ సౌండ్ వస్తుంది, నేను బయట ఉన్నా, ఇక తప్పని పరిస్థితి, కొంచెం ఒక 5 మినిట్స్ ఓకే పట్టుకోండి. రైట్. సో అట్లా ఇప్పుడు బయట మనం ఎట్లాగో ఎంతో అంతో సంపాదిస్తా ఉన్నాం, కానీ సార్ ఫ్యూచర్ గురించి గమనించి ఇందులోకి రావటం వల్ల కొంచెం ఫ్యూచర్ ఉంటుందని చెప్పి సార్ ఏం చెప్పిండంటే సో ఫస్ట్ ప్రోడక్ట్స్ హెల్త్ గురించి చెప్పింది సార్. సో హెల్త్ గురించి చెప్తే నేను సరేలే మనం ఎట్టాగో బయట తిరుగుతా ఉన్నాం కదా, బయట ఫుడ్ కానీ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో కానీ మనం ఏదైతే కొంచెం క్లారిటీ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనం తింటూనే ఉన్నాం. సో కొంచెం ఆయిల్ గురించి కూడా నాకు బాగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అట్లా అక్కడ చెప్పిన తర్వాత ఫోన్లో కొంచెం డిస్కషన్ చేస్తే సరేలే బాబాయ్ కలుస్తా అని చెప్పేసి నేను ఏం చేసినంటే మనకి అప్పుడు జిల్లాలగూడలో గాయత్రి నగర్లో మనకి స్టోర్ ఉండే. ఆ గాయత్రి నగర్ స్టోర్ దగ్గరికి సండే రోజు మాకు హాలిడే ఉంటుంది. అంటే మా వర్క్లు ఏం నడవవు ఆ రోజు, మొత్తం సైడ్లో ఆగుంటాయి. సో సార్కి హాలిడేనే ఉంది, మాకు హాలిడే ఉందని చెప్పేసి ఆ రోజు నేను ఎంఎస్ఆర్ని, ఆ రోజు ఎంఎస్ఆర్ అనే పేరు తర్వాత వచ్చింది, అప్పుడు శ్రీనివాస్ రావు అనే శ్రీనివాస్ సార్ అని మన మల్లెపల్లి సైడే ఉంటాడు సారు. సార్ని తీసుకొని వస్తున్నా, మల్లెపల్లి నుంచి వస్తాడు అని చెప్పేస్తే నేను నా అప్లైనర్ రమేష్ సార్ ఇద్దరం ఒకటేసారి. సో అప్పుడు మేమేమిందంటే ముందే డిస్కషన్ చేసుకుని ఏదో కంపెనీ అంట ప్రోడక్ట్స్ అవి ఇవి అంటారు కదా అని చెప్పేసి నేను మా అప్లైనర్ సార్ వాళ్ళ తమ్ముడే ఇద్దరం ఏదున్నా షేర్ చేసుకునే వాళ్ళం అప్పటి నుంచి అయినా.
సో షేర్ చేసుకొని ఇద్దరం ఒకటేసారి వెళ్దాంలే మరి ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడికి సార్ వాళ్ళు వచ్చిర్రు. వెంకట్ సార్, ఎంఎస్ సార్ వచ్చి ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెం బానే అనిపించింది. సార్ చెప్తా ఉంటే ఇది ఫ్యూచర్ ఉంటది. ఇది ఇందులో 3 జనరేషన్ ఉంటది. బయట మనం యాక్టివ్ ఇన్‌కమ్ మీద పని చేస్తా ఉన్నాం. ఇందులోకొస్తే ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటదని చెప్పేసి సంథింగ్ అలా చెప్పడం ద్వారా కొంచెం కనెక్ట్ అయింది. ఎందుకంటే బయట మనం చేసే వర్కులు మొత్తం మనం పొద్దున్న లేస్తే బయట మొత్తం అడవిలలోనే మన వర్కులు నడిచేది. మాది ఎట్లుంటదంటే మనకి వెంచర్‌లు రెడీ చేస్తారు చూసిర్రా? సో, ఆ టైప్‌లో మాకు మొత్తం అక్కడెళ్ళి మేము దుమ్ము, ధూళి అన్నీ వస్తాయి మాకు ఆల్‌మోస్ట్. సో, కాబట్టి అట్లాంటి వర్కులు మేము చేస్తున్నటువంటి సమయంలో ఆహ్, సార్ ఇగ కొంచెం ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటదని చెప్పేసరికి కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపిచ్చింది. సో, ఎందుకు ఇంట్రెస్ట్ అనిపిచ్చిందంటే, మనం బయట ఆల్‌మోస్ట్ మనం ఎంత కష్టపడ్డా గానీ, సో, మనం చేసినన్ని రోజులే వస్తది. మనం 4 రోజులు వర్కులు ఆపుకొని ఇంటికాడ కూర్చుంటే, మనం ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టుగా మనం వెళ్ళిన దాకా అదేం సాగదు, పని సాగదు. మనము ఆల్‌మోస్ట్ కంపల్సరీ మనం ఒక 5, 6 నెలలు ఒకవేళ ఇంటికాడ కూర్చొని తినే పరిస్థితొచ్చి కొంచెం హెల్త్ బాలేకనో, సంథింగ్ ఏదన్నా అయితే మళ్ళా తర్వాత ప్రాబ్లమ్ అయితది గదా! అనే ఆలోచనొచ్చింది. సార్ చెప్తుంటే సారు చెప్పినటువంటి ప్లాన్‌లో ఎక్కడికో తీసుకెళ్ళిపోయిండు. ఆల్‌మోస్ట్ ఇగ పోతే ఏమైతదన్నట్టు ఎనక చూసుకుంటే పెద్దగా అంత మనకి ఆస్తులు, పాస్తులు గూడా అంతేం లేవు. సో, కాబట్టి ఆ రకంగా నాకేమనిపించిందంటే, అరె! ప్యాసివ్ ఇన్‌కమ్ ఉంటుంది గదా! ఇందామని సార్ చెప్తా ఉండే దర్దాపుగా విన్నాం 2 అవర్స్. కానీ సార్‌ని చాలా డౌట్స్ అడిగి ఇదెట్లా? అదెట్లా సార్? ఇంతకు ముందుకు నేనొక పెరల్స్ అనే బిజినెస్ జేసిన. అందులో నేను కొంచెం లాస్ అయినా. సో, అందులో గూడా నా డబ్బులు కొన్ని పోయినాయి. నేను చదువుకునేటప్పుడే ఊర్లో ఉన్నటప్పుడే అని సార్‌తోని చెప్పడం జరిగింది. ఆ రకంగా మొత్తానికి సార్ మన నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత ఐడీ అయితే తీసుకున్నాం. ఐడీ తీసుకున్న తర్వాత ఎమ్మటే సార్ వాళ్ళు ఏం చేశారంటే, "ప్రొడక్ట్స్ వాడుకోండి మురళి బాగుంటాయి. మీరు ఎట్లాగో ఐడీ తీసుకున్నారు గదా! మీ ఇష్టం ఎంతన్నా ప్రొడక్ట్స్ కొనండి" అని జెప్పేసి ఇప్పుడు మనం చెప్పే ముచ్చట అదే ఉంటది గదా! ఐడీ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయండి సార్ అని జెప్పేస్తే అప్పటికప్పుడు నేను, రమేష్ సార్ ఇద్దరం కలిసి చెరొక 2000 ప్రొడక్ట్స్ అప్పుడే ఐడీ తీసుకోగానే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నాం. వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వెంకట్ సార్ ఫోన్ చేసి "ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? బయట ఆహ్, ప్రొడక్ట్స్ కంటే కొంచెం ఏమన్నా క్వాలిటీ ఉన్నాయంటే" 100% ప్రొడక్ట్స్ అయితే అందులో డౌటే లేదు. ఖచ్చితంగా బాగున్నాయి. ఎందుకంటే మనం వాడినాం గాబట్టి వాడి చూస్తేనే తెలుస్తది. సో, ఎందుకంటే చాలా వరకి కొంతమంది వాడకుండానే దానికి ప్రొడక్ట్స్ బాలేవంట, ఆయిల్ టేస్ట్ వస్తలేదంట, అదొస్తలేదంట అని పక్కోళ్ళు వాడితే యువతలోళ్ళు దాన్ని వాడకుండా ఆగినోళ్ళు చాలా మందున్నారు. సో, కానీ మేమేం చేసినామంటే వాడుకున్నాం. వాడుకున్న తర్వాత కొంచెం మంచిగా డైజెషన్ కావడం. సో, కొంచెం మనం అప్పుడప్పుడు బయట ఆహ్, ఏమంటారు బిర్యానీ హోటల్‌లో అక్కడ ఇక్కడ తినే అలవాటు కొంచెం కొద్దిగా అక్కడి నుంచి కొద్దిగా తిన్నది కొద్దిగా అరగడం, కొంచెం ఆకలి బాగా అనిపియడం. మొత్తానికైతే చాలా బాగా అనిపించినాయి ప్రొడక్ట్స్. 1 వీక్ తర్వాత సార్ చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత సార్ ఏమన్నాడంటే, సో, మరి ప్రొడక్ట్స్ బాగున్నాయి. సో, బయట మనం కిరాణా షాప్ గాని, డిమార్ట్ షాప్‌లో ఏదైతే మనం తీసుకుంటా ఉన్నామో, అక్కడ మనకు తీసుకోవటం వల్ల ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ లేదు మనకి. దీన్ని మనము బయట మనము ఏ షాప్‌కెళ్ళి ఏం కొన్నా, మనం వేరే వాళ్ళకి షేర్ చేస్తే మనకొచ్చే పనేం లేదు. ఒక్క రూపాయి కూడా మనకు బెనిఫిట్ లేదు. మరి ఈ ప్రొడక్ట్స్‌ని వేరే వాళ్ళకి మనం షేర్ చేయడం ద్వారా, సో, మనకిక్కడ కంపెనీ నుంచి మనకు డబ్బనేది ఇస్తా ఉన్నాడు. దానికి సరిపడా దానికి మనం ఏం పని చేయాలంటే, ఒక మీటింగ్‌కి అటెండ్ కావాలని చెప్పిండు సార్. సో, మరింక మీటింగ్ అటెండ్ కావడమే గదా! ఇక బాబాయ్ మాట తీసేయలేం గదా! అని చెప్పేసి అట్లా అని చెప్పేసి మేము గూడా ఆ మీటింగ్‌కు వస్తా అని జెప్పేసి, సో, మీటింగ్‌కి నేను, రమేష్ సారు అటెండ్ అయితామని జెప్పినాం. చెప్పిన తర్వాత మీటింగ్ ఉందని జెప్పిండు. మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత ఫోను జేసి మీటింగ్‌కి రావాలి వరంగల్‌లో ఉందని జెప్పిండు. మేముండేది హైదరాబాద్‌లో, వరంగల్‌లో కాజీపేట దగ్గర మీటింగ్ ఉందని పోస్టర్ పంపిండు. సో, చానా కష్టంతోని కూడుకున్న పని. కానీ మనకిప్పుడు కొత్తపేటలో నిన్ననే మీటింగ్ జరిగింది. చాలా వరకి మా లోకలోళ్ళని చాలా మందిని ఆహ్, కొంతమందిని ప్రమోట్ జేసుకుంటే ఫాలో అప్ జేత్తే అక్కడి వరకే రాలే కొంతమంది. సో, ఇంత దగ్గరలో నియర్ బై మనకి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మీటింగ్‌కి రానోళ్ళు అప్పట్లోనే మేము కొంచెం ఎంఎస్ సార్ చెప్పినటువంటి మాటలు అప్పుడే కనెక్ట్ అయిపోయినాయి. అరే! ఇందులో ఏదో ఉంది వదిలిపెట్టొద్దనే కాన్సెప్ట్ తోటి ఇమ్మీడియేట్‌లీ ఆ వరంగల్ గూడా వస్తాం. అంటే ఇగ మనోళ్ళు చెప్తుంటారు గదా! మనం ట్రైన్ ఎక్కినాము ఇంకా అది మధ్యలో స్టాప్ అనేది ఉండదు. ఇగ ఎక్కినాం దిగేటోళ్ళు దిగుతుంటారు, పోయేటోళ్ళు పోతుంటారు గదా! మనం వెళ్ళిపోతూనే ఉండాలని ఇప్పుడు చెప్తా ఉంటాం గదా! సో, మాకు గూడా అప్పుడొచ్చిన ఆలోచన ఏందంటే ఇంకేదైతే ఏంది డిసైడ్ అయిపోయినాం. ప్రొడక్ట్స్ కొన్నాం. కొంచెం రోజు జూమ్ మీటింగ్స్ గూడా అప్పుడు మనకి 'టైగర్ వెంకటేష్' సారు, 'ప్రొడక్ట్ కింగ్ సీన్' సార్ ఇట్లా మనకి జూమ్‌లు ఇస్తా ఉండేది. అప్పుడు 'కత్తిబాబు' సార్ గూడా ఉండేది. సో, అట్లా మీటింగ్స్ వింటున్న సమయంలో కొంచెం క్లారిటీ అనేదొచ్చి వరంగల్ గూడా వస్తామని జెప్పేసి వరంగల్‌కి మాతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొనెళ్ళడం జరిగింది గూడా. ఎళ్ళిన తర్వాత అక్కడ కొంచెం మనకి సబ్జెక్ట్ గాని, కంపెనీ విజన్ మొత్తం అర్థమైపోయింది. ఇందులో మొత్తానికైతే రూపాయి పెట్టుబడి పెట్టేది లేకుండా ఇందులో ఫ్యూచర్ ఉందనేది మాత్రం అర్థమైపోయింది. ఎళ్ళింది అదొక్కటే మీటింగ్‌కి. లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయిందక్కడికి. సో, ఆ మీటింగ్‌కెళ్ళిన తర్వాత
లాస్ట్ ఎండింగ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ మేము కలిసొచ్చే సమయంలో ఎంఎస్ఆర్, మేము అందరం ఒకటేసారి మళ్ళీ కార్‌లో రావడం జరిగింది. వస్తా ఉంటే కొంచెం మనకి ఏదైతే ఆ మీటింగ్ జరిగినటువంటి సందర్భం ఉందో కొంచెం అది షేర్ చేసుకుంటూ ఇది ఇట్లుంటది, అట్లుంటది అని చెప్పేసి కార్‌లో వచ్చినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత వచ్చినెమ్మటే ఇమ్మీడియేట్‌లీ టకా 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 నేను ఉండే ఏరియాలో అప్పుడు ఓల్డ్ సిటీలో ఉంటి నేను. సో, అప్పుడు నేను కొంతమందికి చెప్పిన సార్. మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మా ఓనర్ ఆంటీ టైలర్ షాప్ ఉండే అట్లా ఆంటీకి కొంచెం బాగున్నాయి ప్రొడక్ట్స్ అది ఇది అని అంటే కొంచెం మన మాట వింటుండే కొద్దిగా ఫ్రీగా ఉంటుండే. మేడం ఏం చేసిందంటే ఆంటీ ఏం చేసిందంటే ఆమె వాళ్ళకి కుట్టు మిషన్‌కి వచ్చే లేడీస్‌ని అందరిని దాదాపు ఒక 15 మందిని గ్యాదర్ చేసి ఆ ఇంటి పైన కూర్చొని చెప్తే ఎంఎస్ సార్, మనకి పాండు సార్, వెంకట్ సార్ ముగ్గురొచ్చి వాళ్ళకి అక్కడ ప్లాన్ చెప్పి బోర్డ్ తీసుకొనొచ్చి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సో, అక్కడి నుంచి కొంచెం మెల్లిగా మేము అంటే మేము చేసే వర్కులతో పాటు అక్కడ ఏం చేసినామంటే పార్ట్ టైమ్‌గా అంటే వర్క్ లేనప్పుడు కొంచెం నైట్ పూట నెక్స్ట్ మార్నింగ్ టైమ్‌లో అట్లా ఫాలో అప్ చేయడం అట్లా మెల్లగా చేస్తున్నాం. చేస్తుంటే మాకు అసలు యాక్చువల్‌గా పరిచయం అయింది ఎప్పుడు 2019 నవంబర్ ఎండింగ్‌లో పరిచయం అయింది మాకు. సో, అక్కడి నుంచి ఆ 2, 3 మంత్స్‌లో కొంచెం మెల్లమెల్లగా అట్లనే అప్పుడప్పుడు అట్లా ఒక ఐడియా అట్లా చేస్తున్నట్టు ప్రొడక్ట్స్ అయితే రెగ్యులర్‌గా వాడుకుంటున్నాం. సో, అట్లా చేస్తున్న సమయంలో అంతలనే మనకి 2, 3 మంత్స్‌లోనే మనకి జనతా కర్ఫ్యూ వచ్చింది. లాక్‌డౌన్ వచ్చింది. వచ్చిన తర్వాత అప్పటికి మేము ఇన్నది ఒకే ఒక పెద్ద మీటింగ్ ఇన్నాం. స్టోర్ మీటింగ్ ఒకటో ఏమో ఉన్నాం అంతే. సో, ఒక్కటే మీటింగ్ ఇన్నాం. ఒక్క మీటింగ్‌కే అది కొంచెం చేయాలనిపించి సో, దాంతో పాటు ఇంకా మేము టైం ఎక్కడ ఇయ్యలేదు. ఎందుకంటే మాకు వర్కులున్నాయి కాబట్టి కొంచెం అటే ఫోకస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ కొంచెం లాక్‌డౌన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇంక అప్పుడు మనం బతికితే చాలని అనుకున్న సందర్భంలో అప్పుడు బిజినెస్ మీటింగ్స్ అన్నీ ఆగిపోయినాయి. కాకపోతే బిజినెస్ అనేది నడిచింది సార్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వినే ప్రయత్నం చేయండి. బిజినెస్ కరోనా టైంలో గూడా నడిచింది. ఎట్లా నడిచిందంటే మన దగ్గర ఉన్నాయి హోమ్ కేర్ ప్రొడక్ట్స్, మన హెల్త్ సప్లిమెంట్స్ గాని ఇవన్నీ ఉన్నాయి గాబట్టి ఇవి మనకి హెల్త్‌కి సంబంధించినటువంటి కంపెనీ ఇది గాబట్టి సో, మనకి అన్నీ అక్కడ ఉన్నాయి గాబట్టి ఇది బిజినెస్ గూడా నడిచింది. కాకపోతే మనందరం కలిసి ఒక సముదాయంగా ఒక మీటింగ్స్ పెట్టుకునే సందర్భం లేకపోయిందక్కడ. సో, లేకపోయేసరికి మేమందరం హైదరాబాద్ నుంచి ఊరికెళ్ళిపోవడం జరిగింది. ఊరికెళ్ళిపోయి నేను అక్కడనే 1 ఇయర్ వరకు ఉండి ఒక 2 సార్లు నేను అట్టనే మాకు వ్యవసాయం ఉండే. ఆ వ్యవసాయం చేసుకుంటూ 1 ఇయర్ వరకు అట్టనే ఉండి లోకల్‌లో కొంచెం నేను మళ్ళీ అక్కడ కొంచెం సెర్చ్ చేస్తే కొద్దిగా ఒక 2, 3 వర్క్‌ల వెంచర్స్ వస్తే అక్కడనే మాకు నియర్ బై కల్వకుర్తి, దేవరకొండ అటు సైడ్ చేసుకుంటా ఉండడం జరిగి ఒక 1 ½ ఇయర్ పట్టింది మళ్ళీ నేను హైదరాబాద్ రావడానికి. సో, మళ్ళీ హైదరాబాద్‌కు రావడానికి 1 ½ ఇయర్ పట్టింది గానీ, ఆ మధ్యలో ఒక 4, 5 నెలల తర్వాత మీటింగ్‌లు స్టార్ట్ అయిపోయినాయి. ఎంఎస్ సారు చాలా సార్లు ఎన్నో సార్లు నాకు ఫోన్ చేసిండు. "మురళి మీరు ఒకటే మీటింగ్ ఇన్నారు క్లారిటీ లేకుండా. మీరు ఆగిపోయిర్రు వస్తలేరు మీటింగ్స్‌కి రండి" అంటే మైండ్ సెట్ అనేది ఎమ్మటే చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిపోయిందంటే అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాం. కొంచెం పాజిటివ్‌గా ఉన్నాం. సార్ వాళ్ళతో పాటు అప్పుడప్పుడు కొంచెం ఫోన్ మాట్లాడుతుండేవాళ్ళం. సో, అక్కడి నుంచి మేమేమైతే ఊరికెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎప్పుడు రాని ఫ్రెండ్స్ అందరూ లాక్‌డౌన్‌లో వచ్చిర్రు. పండుగలకు రానోళ్ళు గూడా ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు మొత్తం మన ఊరికెళ్ళిపోవాలి చచ్చిపోయేటట్టుందనే సందర్భంలో అక్కడొచ్చిర్రు కాబట్టి వాళ్ళకి కొంచెం వెస్టేజ్ గురించి చెప్తే కొంతమంది మా ఫ్రెండ్స్ వేస్ట్ అది ఇది అని గూడా మాట్లాడిర్రు. సో, అక్కడ లాక్‌డౌన్‌లో కొంచెం మొత్తం టైమ్ పాస్ ముచ్చట్లయిపోయినాయి. అప్పుడున్న వేరే వర్కులేం లేవు గాబట్టి మంచి సమ్మర్ అయిపోయిందప్పుడు. సో, అట్లా ఉన్నది గూడా మీటింగ్ గూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయేసరికి అంతా పోయింది. మళ్ళీ ఇంకా మనం ఏదైతే ఎప్పటిలాగానే ఉన్నామో అట్లా మొత్తం మనసనేది మారిపోయింది. వెస్టీజ్ దిక్కు లేదింకా. సో, ఎంఎస్ సార్ ఫోన్ జేస్తే కొంచెం కట్ జేయడమన్నా జేసేది. సో, సైలెంట్‌లో అన్నా పెట్టుకునేది. ఈ ఈ రకంగా జేసేది. అట్లా దర్దాపుగా నన్ను ఒక 8 నెలల దాకా చాలా ఫాలో అప్ చేసిర్రు సార్. ఎంఎస్ సారే స్వయంగా ఫోన్ చేసేది నాకు. వెంకట్ సార్ కొంచెం మా రిలేషన్ అని కొంచెం అప్పుడప్పుడు చేస్తుండేవాడు గానీ, ఎక్కువ శాతం సార్‌తోని చేపిచ్చేది. ఎంఎస్ సార్ ఫోన్ చేస్తా ఉంటే నేను స్కిప్ చేసేది. మీటింగ్‌కొస్తా, మాల్‌లో ఉంది మీటింగ్, మల్లెపల్లి ఉందని ఎప్పుడెప్పుడు ఫోన్ చేసినా గాని ఇంక నేను రాలే. సో, ఎందుకు రాలేదంటే ఇంగ మనకి విన్నదే ఒక మీటింగు. సో, అప్పటికి కొంచెం ఉన్నదే ఒక మీటింగ్ ఇన్నది పోయిందింక అక్కడి నుంచి. సో, మన మైండ్‌లోకించి వెస్టీజ్ పోయిన తర్వాత ఇంకేముంటది మొత్తం మళ్ళీ మన పనులు అవి కొంచెం లాక్‌డౌన్‌లో మనకు వర్కులు అయిపోయి, అక్కడి నుంచి కొంచెం అమౌంట్ గూడా స్టక్ అయిపోయి, అప్పుడు కొంచెం చాలా ఇబ్బంది పడినాం అందరికి తెలిసిన విషయమే అది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఇంక నేను వెస్టీజ్ వైపు ఎప్పుడొచ్చిన సార్ అంటే, సో, దర్దాపు 2 సంవత్సరాల పైన అయిపోయింది. సో, 2 సంవత్సరాల పైన అయిపోయింది. అప్పటికి వెంకట్ సార్‌కి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యిండు. ఫస్ట్ చెక్కు సార్‌కి ఒక 9,000, 10,000 వచ్చింది సంథింగు. మళ్ళీ నేను తిరిగొచ్చేసరికి సార్ చెక్కు 1,82,000కి ఎళ్ళిపోయింది. సో, 1,82,000కి ఎళ్ళిపోయినప్పుడు సార్ వాళ్ళేమన్నా ఫోన్ చేసిర్రా అంటే, లేదు సార్.
సో ఇక్కడ జాగ్రత్తగినండి. సంవత్సరం వరకు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసిన సార్ వాళ్ళు ఎంఎస్ఆర్ చెక్ అప్పుడు 97,000 లాక్‌డౌన్‌లో గూడా డబ్బులొస్తాయి మురళి అని నాకు లాక్‌డౌన్‌లో గూడా చెక్ పెట్టడం జరిగింది. సో లాక్‌డౌన్‌లో గూడా చెక్కులు రావడం ఏందని నేను గూడా కొంచెం అప్పుడు కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మనకు అప్పుడు ఒకటే మీటింగ్ ఇన్నాం. అంత క్లారిటీ లేదు గాబట్టి. సో ఇక్కడ సార్ ఏం చెప్పిండంటే, "రండి ఇందులో ఫ్యూచర్ ఉంటది రండి" అనంటే ఇంక రాలేదు మేము. వాళ్ళ చెక్కులు స్టేటస్‌లల్లా మనకి చూడడం జరిగింది. మనకు ఆళ్ళ చెక్కులు గాని ఏవైతే వస్తా ఉన్నాయో ప్రతి నెల అయి వస్తుండేది. సో ఇంకా ఈ వెస్టీజ్ అనేది ఆగేటట్టు లేదు. ఒక ప్రభంజనంలాగా ముందుకెళ్ళిపోతా ఉంది. అప్పుడు కొంచెం వెంకట్ సార్ ఓన్లీ బ్రాండ్ డైరెక్టరే. నేను మళ్ళీ వచ్చేసరికి టీమ్ ఇబ్రహీంపట్నం అని పేరు పడిపోయింది. టీమ్ ఇబ్రహీంపట్నం వెంకటేష్ సార్, ఇబ్రహీంపట్నం వెంకటేష్ సార్ అనేది పేరు పడిపోయింది. విజయ వెంకటేష్ సార్ అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ ఏదైతే మళ్ళీ మీటింగ్ ఇనాలనే మైండ్ సెట్ మళ్ళీ వెస్సీ వైపు ఎప్పుడొచ్చిందంటే, సార్ చెక్ పెరిగింది. సార్ కారు బుక్ చేసినట్టు ఒక కారు రిలీజ్ చేసి స్టేటస్‌లో పెట్టడం జరిగింది. సో అప్పుడు కొంచెం అరే! ఇంత ఉందా వెస్టీలో మనం ఇంకా టైం వేస్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి కొంచెం తెలుసుకోవాలి. మనకి ఏదో ఒకటి మళ్ళీ ఎళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ 6 నెలల వరకి పోతే ఏమైతదని మొహమాటంతోనే అయిపోయినాం సార్. నేను, రమేష్ సార్ ఇద్దరం ఒకటేసారి. రమేష్ సార్ గూడా ఆయనన్నా ముందు ఒక పేరు, నేనన్నా ముందుకు. పోతే ఇద్దరం పోవాలి. ఒకటేసారి ఐడీ తీసుకున్నాం. పోతే మళ్ళీ ఇద్దరం పోవాలి. లేకపోతే లేదని చెప్పేవాడు. సో అట్లా ఇద్దరం ఒకరికొకరం మళ్ళీ పోతే ఏమనుకుంటారో అని మొహమాటం. అంటే ఇన్ని రోజులు రాలేదు. మా చెక్కులు పెరిగిన తర్వాత మళ్ళొచ్చిర్రు వీళ్ళు అని ఏమనుకుంటారో అని ఆ మొహమాటంతోని కొంత 6 నెలలు టైం వేస్ట్ చేసినాం. సో 6 నెలల తర్వాత నేను పోవడానికి కారణం ఏందంటే, ఇక్కడ సీతారా ఫంక్షన్ హాల్ గార్డెన్ అని ఉంటది ఇక్కడ మనకి చెంపపేటలో. సారీ నాగబండి రాములు గుప్తా అని చెప్పేసి ఆడ మనకి ఒకటి ఫంక్షన్ హాల్ ఉంటది. ఆ ఫంక్షన్ హాల్ నియర్ బై మా ఇంటికాడ నుంచి ఇప్పుడు నేనున్న ఏరియా నుంచి నాకు 2 కిలోమీటర్స్ మాత్రమే వస్తది. ఆ 2 కిలోమీటర్ల అరే మన ఇంటి దగ్గరనే మీటింగ్ జరుగుతుంది. ఈరోజు సండే. ఆ రోజు సండే కాబట్టి మళ్ళీ నాకు ఆ ఆలోచన వచ్చింది. సో సండే రోజు మీటింగ్ ఉందని రమేష్ సార్‌కి ఫోన్ చేస్తే రమేష్ సార్ అప్పుడు వికారాబాద్‌లో ఉన్నాడు. అప్పుడు వర్క్ అక్కడ నడుస్తుంది. అక్కడి నుంచి సార్ కూడా మార్నింగ్ లేసి వచ్చిండు. వచ్చిన తర్వాత మేమే స్టేటస్‌లో చూసుకొని రూ. 100 టోకెన్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినాం సార్. చూడండి ఒకసారి అర్థం చేసుకోండి. ఒకప్పుడు మనం ఎంత ఫోన్‌లు చేసి ఫాలో అప్ చేసినా గాని మేము పోనోళ్ళము. మాకు ఆటోమేటిక్‌గా పొయ్యేలాగా చేసింది వెస్టీజ్. ఎట్లంటే అక్కడ నిలబడ్డటువంటి లీడర్స్ సాధించిర్రు కాబట్టికి పోయినాం. సో బయట ఇప్పుడు మనము ఏమంటుర్రు కొంచెం ఇది నమ్మము, ఫేకు నువ్వేమన్నా జెయ్యిరా వస్తాం అది అని అంటే మేము పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారంటారు కదా! వాళ్ళు గెలిచిర్రు కాబట్టి మేమెళ్ళడం జరిగింది. అక్కడెళ్ళిన తర్వాత మళ్ళీ మీటింగ్ ఇంటే సో అక్కడ వెంకట్ సార్‌ది అప్పుడు హైయెస్ట్ చెక్కు. సో వెళ్ళేసరికి సార్‌ని ఇన్వైట్ చేయడం. మేమెళ్ళిన తర్వాత ఎంఎస్ సార్ కనపడలే, వెంకట్ సార్ కనపడలే. లాస్ట్‌లో కూర్చున్నాం. సో లంచ్ టైమ్‌లో కనపడ్డాం సార్ వాళ్ళకి. కనపడితే సార్ వాళ్ళు ఎక్సైట్‌మెంట్ అయ్యి సో మీరేంది ఇంత సడన్‌గా వచ్చిర్రు చెప్పకుండా అని చెప్పేస్తే వచ్చినాం సార్ ఏదో రావాలనిపించింది వచ్చినాం అని చెప్పి, సరే వినండి అని మళ్ళీ ఆహ్, అప్పుడు కొంచెం ఇంకా మళ్ళీ క్లారిటీ వచ్చింది. ఇంతమందొచ్చి సక్సెస్ అయ్యిర్రు. అప్పట్ల వెస్టీలో ఎంఎస్ సార్, వెంకట్ సార్, పాండు సార్ తప్ప నాకింకా నాలుగో వ్యక్తి తెలవదు ఆళ్ళ ముగ్గురు తప్ప. మళ్ళీ వచ్చేసరికి దరిదాపుగా 500, 600 మంది అయిపోయారు అక్కడ హాల్‌లో. సో లీడర్సే ఆల్‌మోస్ట్ ఒక 30, 40 మంది చెక్కులు తీసుకుంటున్నోళ్ళే కనపడ్డారు ఆ రోజు. బీవీ మేడానికి అప్పుడు ఎంత ఒక 40, 50,000 చెక్కుందప్పుడు. సో మరట్లా అరే! స్కూల్ ఆయమ్మ అని జెప్తా ఉన్నది. ఈ మేడం అప్పుడు మనం ఉన్నప్పుడు లేనే లేము గదా! ఈ స్టూడెంట్స్ అందరూ ఎక్కడికెళ్ళొచ్చిర్రు. అసలు ఎంఎస్ఆర్ స్టార్ట్ జేసినప్పుడు 97,000 చెక్కు. ఇదేందసలు వింతలాగా అయిపోయింది మొత్తం అని జెప్పేసి మేము ఎక్సైట్ అయినాం. సో అక్కడి నుంచి ఇంగ వెస్టీని వదిలిపెట్టే ముచ్చటే లేదని జెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకి మళ్ళీ ఎనకడుగుడు ఏసుడే లేదు సార్. ఎందుకంటే చా ఎనకడుగు ఏసుడే లేదని నేననుకుంటున్నా. కానీ నాతో పాటొచ్చిన కొంతమంది సో కొంచెం దీంట్లో చిన్న ఒడిదుడుకులొచ్చి తట్టుకోలేని కొంచెం వేరే వాళ్ళు చెప్తే ఎవరొస్తలేరు, మీటింగ్‌లకొస్తే ఎవరొస్తలేరు అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. సో నేనొకటే ఏం ఆలోచన చేస్తా అంటే, మనకి ఎంఎస్ఆర్‌కి వెస్టీజ్ పట్టుకున్నప్పుడు దర్దాపుగా 40 ఇయర్స్ అని చెప్తాడు సారు. సో నేను 40 ఇయర్స్ 38, 40 ఇయర్స్‌లో నేను పట్టుకున్న వెస్టీజ్‌ను ఒక 6, 7 సంవత్సరాలలో ఇంత సక్సెస్ తీసుకున్నా అంటాడు. సో మరి ఎంఎస్ఆర్ కంటే మనది చాలా చిన్న వయసే గదా! సో మనం ఒక 3, 4 సంవత్సరాలు ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల కనీసం నెలకు ఒక 1,00,000 తీసుకోలేమా అని ఆ నమ్మకంతోటి నేను ఈ రోజు వరకు గూడా కొంచెం అటు ఇటు కొంచెం అప్ అండ్ డౌన్ అయినా, ఎవరన్నా తిట్టినా, ఏమన్నా అన్నా, ఏమన్నా చేసినా "నువ్వు బాగా చేయలేట్లేవు, నీకు హోమ్ మీటింగ్ చేయనీకి రాట్లేదు, నువ్వు పిలిస్తే ఎవరు రాట్లేరు, నీకు సరిగ్గా పని చేయనీకి రాట్లేదు వెస్టీజ్‌ల. సో నీకు మొత్తానికే నీకు సెట్ కాదు నువ్వు" అని ఎంత హట్టు, ఫట్టు ఎన్ని అన్నా అయన్నేం పట్టించుకోను సార్.
నేను ఎందుకంటే హట్టు ఫట్టుల కోసానికి ఇందులోకి రాలేదు. ఎందుకంటే సో ఒకప్పుడు నేను నా దగ్గరికి వచ్చినటువంటి వెస్సీ నేను ఎంత డిలే చేసి నేను సార్ వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటే నేను ఎంత దూరంగా ఉంటే నేను ఎంత లాస్ అయినో నాకు తెలుసు అది. సో మరి వెంకట్ సారు అప్పుడు మేము వచ్చినప్పుడు 10,000 రూపాయలు చెక్ ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫర్ మంత్ 5 lakhs తీసుకుంటున్నాడు. 5 lakhs వరకు తీసుకుంటున్నాడు సార్. ఫర్ మంత్ 5 lakhs వరకు తీసుకుంటున్నప్పుడు అందులో మనం సగమన్నా తీసుకోలేకపోయినాం అనే థాట్ వస్తుంది. సో కాబట్టి ఆ సక్సెస్ అనేది వెనక ముందు అనేది ఏం లేదు. ఆల్మోస్ట్ మనం ఎప్పుడు వచ్చినా మన వర్క్ స్టైల్ ఎట్లుంటే ఆ రకంగా మనది వెళ్ళిపోతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వచ్చే టీం ఏదైతుందో కొంచెం ఆ టీంలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో మనలాగా గెటిన్ అయ్యి ఎవరైతే స్టాండ్ అయ్యి ఇండిపెండెంట్గా వర్క్ చేసుకొని హోమ్ మీటింగ్స్ కానీ సెమినార్స్ కానీ ఒక లీడర్ అప్లైనర్ లేకుండా వర్క్ చేయగలను అనే లీడర్ నీకు దొరికినప్పుడు టీంలు అవుతాయి ఆటోమేటిక్గా. సో సగం సగం చేసేవాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు, అమాసానికి పుణ్యానికి వస్తుంటారు. సో అట్లా కాకుండా నీకు ఎప్పుడైతే మంచి టీం ఎర్న్ చేస్తావో అప్పుడు నీకు మంచి చెక్ వస్తుంది, మంచి టీం ఏర్పడుతుంది, మంచి లీడర్స్ కూడా నీ టీంలో ఉంటారు. సో అది నేను బిలీవ్ చేసింది, నేను నేర్చుకున్నది. ఎప్పుడైనా ఇప్పటివరకు నేను కొంచెం డిసప్పాయింట్ అయినా సార్ నాకు ఇదే నేర్పిస్తాడు. సో ఎందుకంటే సో మనం ఆల్మోస్ట్ మొత్తం ఈ వెస్టిజ్ సిస్టంలో ఉన్నందుకు సో మనం ఆల్మోస్ట్ మొత్తం నేర్చుకున్నాము. సో ఒక లీడర్ వచ్చినప్పుడు మనం ఎలా వర్క్ చేసుకోవాలనేది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా మరీ అంత కాకుండా ఈ వెస్టీజ్ కొంచెం టైం పెట్టడం వల్ల ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది సార్. ఎందుకంటే నేను మరీ ఎందుకు ఇంతలా చెప్తా ఉన్నానంటే నేను ఏదైతే 2.5 years నేను టైం వేస్ట్ చేసినో మీరెవరు చేయొద్దు అనేది నా బాధ. ఎందుకంటే 2 years టైం వేస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎవరో నన్ను వెస్సీలకు రమ్మని చెప్పేసి మళ్ళీ నన్ను మోటివేషన్ చేస్తే నేను రాలే, నా అంతటికి నేనే వచ్చిన. సో అది ఎట్లా రప్పించిందంటే నాకంటే ముందున్న లీడర్స్ వాళ్ళ సక్సెస్ చూసి మాత్రమే వచ్చిన నేను. సో కాబట్టి బయట మనకు ఆల్మోస్ట్ చాలా నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇండియాలో ఉన్న సైకాలజీ ఎట్లా ఉంది సార్ అంటే బయట మనం చిన్న చిన్న జాబులు చిన్న చిన్న జాబులే నాకు చాలు, 20,000 30,000 జాబులే ఇంక అంత మించి చాలు, పోయినా వచ్చినా పొద్దుమికి ఇంటికాడికి వచ్చినా తిన్నా పండుకున్న అంత ఆ వేలోనే ఉంటుంది మన ఇండియాలో. కాబట్టి సో కొంచెం ఏంటంటే వేరే వైపు చూడడానికి చాలా కష్టం. అదే వేరే దేశాలలో ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి, ముందు ముందు వెళ్ళిపోయినాయి దేశాలన్నీ డెవలప్ కంట్రీస్ అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి అంటే అప్డేట్. సో ఇంకా మన ఇండియాలో ఉన్నది ఏంటంటే సో పక్కన వాళ్ళని చూసి మనం అయిపోతాం. ఇదే మనకున్న రోగం ఏంటంటే పక్కన వాళ్ళు ఏం వెస్సీలకు వేయచ్చురు, లేకపోతే ఇంకో బిజినెస్లకు వేయచ్చురు, వాళ్ళు ఏమి సరిగా వాడతలేరు, వాళ్ళకి డబ్బులు రాక వాళ్ళు అయిపోయారు అంటే వాళ్ళు ఎందుకు అయిపోయారు ఎందుకు తెలుస్తుంది మనం. సో ఇక్కడ ఉన్న మనం ప్రాపర్ మిస్టేక్ ఏంటంటే పక్కన వాళ్ళని చూసి మనం అయిపోతాం. సో వాళ్ళు ఎందుకు ఆగిరు ఏందనేది తెలియదు. సో ఒకవేళ వాళ్ళకి ఆ టాలెంట్ లేకనా, ఒకవేళ వాళ్ళకు ఉండే ఓపిక లేకనో ఏదో సంథింగ్ ఆగిపోతుంటారు. వాళ్ళకి లేని టాలెంట్ నీకుందేమో. సో అందుకనే మనకు తెలియదు, మనలో కూడా ఏదో ఒకటి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను బయట పెడితే కానీ మనం బయటికి వెళ్తే ఆ సక్సెస్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి డియర్ లీడర్స్, నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది ఒక వరం లాంటిది. ప్రతి ఒక్కరు పట్టుకోండి, పట్టుకున్న వాళ్ళకి పట్టుకున్నంత. ఎందుకంటే బయట మనము యాక్టివ్ ఇన్కమ్ మీద పనిచేస్తా ఉన్నాం సార్. లేబర్ పని కా నుంచి గవర్నమెంట్ జాబ్ వరకు నేను ఇదే గుర్తు చేసుకుంటా. సో ఎందుకంటే బయట మనం ఆల్మోస్ట్ ఏ వర్క్ చేసినా మనం రెగ్యులర్గా పోవాలి, చెయ్యాలి, 30 రోజులు కష్టపడాలి, సో ప్రతి నెల పోవాలి. సో మనం ఒక జాబ్లో ఒక 5-6 సంవత్సరాల నుంచి ప్రాణం పెట్టి పని చేస్తాం అక్కడ బాస్ దగ్గర. కానీ ఏ పనైనా సరే ప్రతి ఒక్క పనిలో బాస్ ఉంటాడు. సో ఎందుకంటే అక్కడ జీతాలు ఇచ్చి వాళ్ళు చెప్పిన పని మనం చేయాలి. సో మనం ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమతో చేసినటువంటి జాబ్లో ఒక 3 రోజులు ఇంటికాడ ఉంటే జీతం కట్ చేస్తాడు. సో మరి 3 రోజులు ఇంటికాడ ఉంటే కట్ చేసే జీతానికి మనం పనిచేసినప్పుడు లైఫ్లో మనకి ఏదన్నా జరగరాంది జరిగినప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది? ఒకవేళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే మిగతా వాళ్ళు ఉన్నోళ్ళు బతికియలేరా సార్ అని మీలో ఎవరికైనా 500 600 మందిలో ఎవరికైనా డౌట్ రావచ్చు. సో ఓకే సార్, అందరికి ఉండదు అవకాశము. ఎందుకంటే ఇప్పుడు మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు పాస్తులు ఏమైనా ఉంటే కొంచెం అది చూసుకొని బతికితే బతుకుతారు కావచ్చు. ఎంతమంది అది ఉన్నోళ్ళకి మాత్రమే. ఒకవేళ లేని వాళ్ళు ఇట్లనే మనలాగానే హైదరాబాద్కి వచ్చి రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు, రెక్కాడితే డొక్కాడనోళ్ళు, ఎవరైతే మనము నేను చేస్తేనే ఫ్యామిలీ గడుస్తుంది, నెల చిట్టీలు గడుస్తాయి, నేను చేస్తేనే భార్య పిల్లలకి అన్నిటికన్నా ఉంటాయి, నేను ఒక నెల రోజులు ఇంటికాడ ఉంటే ఫ్యామిలీ గడవదు అని అనుకునే ప్రతి ఒక్క లీడర్కి ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే బయట మనం చేస్తేనే అవుతుంది అనుకున్నప్పుడు మొత్తానికే మనం పోయినప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏందనేది నాకు ఆ థాట్ వచ్చినప్పుడు ఇప్పటి వరకు కూడా నేను వెస్టీజ్ను వదిలిపెట్టకుండా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత రిస్క్ అయినా కూడా, కొంచెం రిస్క్ అంటే ఏముండదు సార్, మన మైండ్ సెట్ మారితే అయిపోతుంది. రిస్క్ అంటే కొంచెం అంటే ఓపిక కోరిక తీరిక.
ఇప్పుడు ఈ నుంచి సడన్గా ఎవరన్నా పిలిస్తే 5 పోవాలి ట్రాఫిక్ లో, మరి రిస్కే కదా. గా రిస్క్ తీసుకోగలిగితే చాలు. ఇప్పుడు అదే మన ఫ్రెండ్ ఎవరన్నా బిర్యానీ చేసిండు, ఏదన్నా ఏమంటారు కేక్ కటింగ్ ఉంది రారా అంటే 5 కాదు, ఆ నుంచి రామోజీ ఫిలిం సిటీ కూడా పోతాం మనం. అది దావత్ కాబట్టి. సో ఇట్లా రిస్క్ అని నేను ఎందుకని ఇందాకలంటే, ఈ నుంచి ఒక ప్లాన్ ఉంది 5 రండి సార్ అని అంటే ఆ ఓపిక ఉండాలి, ఆ ఓపిక ఉండాలి. కొంచెం ట్రాఫిక్లో పోవడం నైట్ టైం అని అంటే కూడా కొంచెం రిస్కే అది. రిస్క్ తీసుకోగలిగితే కొంచెం అక్కడ వెళ్ళిన లీడర్ నీలాంటి లీడరే అయ్యుండి కొంచెం ఏమైనా వాళ్ళు పట్టుకుంటే కొంచెం మన లైఫ్ వాళ్ళ లైఫ్ మారుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్త వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో సార్, మీకు ఇంకా కూడా వెస్టీజ్ గురించి క్లారిటీ లేకపోతే, సో కొంచెం ఇంకా మీకు కూడా అర్థం కాకపోతే, మీ నుంచి ఎవరి నుంచి అయితే మీరు వచ్చిరో అప్లయన్స్ని పట్టుకొని, సో వాళ్ళ త్రో నుంచి కొంచెం క్లారిటీ తీసుకొని ఈ బిజినెస్లో ఎలా ముందుకెళ్ళాలి, సో మనం ఇందులో ఎలా సక్సెస్ తీసుకోవాలనేది మీకేమైనా డౌట్స్ ఉంటే మరి ఒకటికి 10 సార్లు అంటున్నా, ఒకటికి 2 సార్లు కాదు, ఒకటికి 10 సార్లు కనుక్కొని మీ డౌట్స్కి క్లారిఫై చేసుకొని ఈ వెస్టీజ్ బిజినెస్ని టేకప్ చేయండి. ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ వస్తుంది. సో ఎందుకంటే నేను బిలీవ్ చేసిన సార్, ఇప్పుడు బయట సింపుల్ ఒకటి చెప్తాం, ఇప్పుడు ఒక మనిషిని నమ్మే సిచ్యువేషన్ లేదు. సో ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళి ఇందులో సక్సెస్ అవుతున్నాడు, ఆయన మన పక్క మనిషే, మన ఊరి మనిషే, లేకపోతే మన పక్క ఊరి మనిషే, లేకపోతే ఆల్మోస్ట్ మన తెలంగాణలో వీళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు అని అంటే కూడా పక్కన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా చాలా వరకు నమ్మకాలు వస్తలేవు. నమ్మకాలు పక్కన వాళ్ళు అంటే ఎవరో కాదు, మనోళ్ళకే రావు. ఇంకా కొందరు చెప్తుంటారు సార్ మా అక్కనే సప్లిమెంట్లు వాడతలేదు సార్, మా నాయననే వాడతలేడు సార్, మా అన్ననే వాడతలేడు సార్ అని చెప్తా ఉంటారు కదా. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అందరికి ఉంటుంది. ఇదేంటంటే అక్కది మనది మైండ్ సెట్ ఒక తీరు ఉండదు, నాయనది మనదే మైండ్ సెట్ ఒక తీరు ఉండదు. ఇంట్లో నలుగురు నలుగురు ఉంటే నలుగురు మైండ్ సెట్ ఒక తీరు, నలుగురిది 4 విధాలుగా ఉంటుంది. ఒకరిది ఎల్బినగర్ ఉంటుంది, ఒకటి సంతోష్ నగర్, ఒకరిది మలక్పేట, ఒకరిది జూబ్లీ హిల్స్ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. సో కాబట్టి మరి ఈ రకంగా మైండ్ సెట్లు ఉన్న వాళ్ళ దాంట్లో నలుగురిట్లో మనం ఒక్కరం వచ్చినాం. అది లీడర్షిప్ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి వెస్టీలో మనం స్టాండ్ అయినాం. అది గుర్తు చేసుకోండి. చాలా వరకు ఈ లాజికల్ మిస్ అయ్యి సార్ మన ఆయననే కదా సార్, ఒక మేడం వచ్చి మన ఆయననే వాడతలేడు, మా అక్క వాడతలేదు అని అంటారు. ఎందుకు వాడతారు? వాళ్ళకి ఆ క్వాలిటీస్ లేవు, వాళ్ళకి వినిపించుకునే అంత లేదు. సో విన్నా వాళ్ళకి అర్థం కాదు. ఈ వెస్టీజ్ పిచ్చి పట్టిన వాళ్ళు మనం వదలం. సో దీనికి కావాల్సింది ఏంది? క్వాలిటీస్ ఉండాలి. అసలు కనీసం అవతలతో మాట్లాడాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నోళ్ళు అవి ఎక్కడ పోయినా వదిలిపెట్టరు. సో అవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మాత్రమే మనం ఇందులో స్టాండ్ అయినాం. సో మనతో పాటు మన అన్న రావాలంటే ఎందుకు వస్తాడు? అన్న ఎందుకు వస్తాడు? అన్న మన మాట విన్నా, వదిన మన మాట వింటదా? మీ తమ్మిని బాటలు ఎందుకు పోతావు నువ్వు? మీ తమ్ముడు చెప్పింది ఎందుకే వింటావు అని అంటది. ఇప్పుడు మన అక్క మన మాట వింటే బాగా వింటాడా? వినడు. నీ తమ్మినమ్మటి ఎందుకు పోవాలి? ఆడేమేమో ఎక్కడెక్కడో తిరుగుతాడు, ఏమేమో చేస్తాడు, ఆడేమో సబ్బులు అంటాడు, షాంపూలు అంటాడు, అదంటాడు, మీటింగ్ అంటాడు, జూమ్ అంటాడు, అదంటాడు. గది మనతో ఏడైతే నువ్వు అక్కడ ఎందుకు ఇంట్రెస్ట్ పెడతావు అని అంటాడు. మన అక్క ఎట్టింటది? అక్కని ఎవరి మీద ఆధారపడింది? బావ మీద ఆధారపడింది. బావని తీసుకురావాలి మనం. సో కాబట్టి ఈ రకంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ఫ్యామిలీ వాళ్ళే రావట్లేరు అని కొంతమంది ఆపుతారు, మన దోస్తులే రావట్లేరు అని కొంతమంది ఆపుతారు. ఇప్పటివరకు మా ఫ్యామిలీ రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఎవరు లేరు నా 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 అండర్లో. వచ్చింది ఒకే ఒక ఫ్రెండ్ వచ్చిండు, ఆడు కూడా క్లారిటీ లేకుండా కొంచెం అటు ఇటే ఉన్నాడు, ఆగిపోయిండు. సో కాబట్టి ఇక్కడ మనం ఎవరు కలిస్తే అన్నోన్ పర్సన్తో ఎవరితోనైనా కలిసి బిజినెస్ చేసుకోవచ్చు సార్. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం అర్థం చేసుకొని ఈ బిజినెస్లో నిలబడండి. సో ఫైనల్గా మనం ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి ఫాలోఅప్ చేస్తారు రాని నేను వచ్చిన ఒక 7-8 నెలలకే మనకి ఫారెన్ ట్రిప్ వచ్చింది సార్. సో ఫారెన్ ట్రిప్ వచ్చింది. 2 సంవత్సరాల నుంచి బయట మనం ఏదైనా జాబులో కానీ, మనం ఏదైనా పనిలో కానీ ఏదైతే ఉందో ఆ పనిలో మనం వెనకబడిపోయినలాగానే ఉంటాం. సో కానీ వెస్సీలో మనము ఎప్పుడు మనము సారు 2 సంవత్సరాలు నాకంటే రెండు సంవత్సరాలు నాకంటే ముందు వచ్చిండు. సో 2 సంవత్సరాలు నాకంటే ముందు వచ్చిండు. సో నేను సార్త వెనకాలనే ఉంటా అనేది ఏం లేదు కదా ఇక్కడ. సో మరి నేను వచ్చిన తర్వాత నాకు ఫారెన్ ట్రిప్ అనేది ఒకటి వచ్చింది. వచ్చిన తర్వాత దానికి ఎలిజిబుల్ అయ్యి నాకంటే ముందు నుంచి ఉన్న సార్ వాళ్ళు ఫారెన్ ట్రిప్కి రాలే, మరి ఆ అవకాశం నాకు వచ్చింది. సో మరి చూడండి ఒకసారి, మరి ఇప్పుడు ఫర్ సపోజ్ వెంకట్ సార్ ఉన్నాడు, వెంకట్ సార్ అప్పుడు ఫారెన్ ట్రిప్ మాతో పాటు రాలేకపోయిండు. సో ఎందుకంటే దానికి సారు ఏదైతే సార్ క్రైటీరియా ఉందో సార్ కొంచెం జస్ట్ మిస్టేక్లో ఎలిజిబుల్ కాలేకపోయిండు. మరి నేనైనా అంటే సార్కి లేని అవకాశం నా కింద ఉన్న సార్ కింద ఎక్కడో ఉన్న అయినా కూడా నాకు వచ్చింది అవకాశం. సో చూడండి ఒకసారి, బయట జాబ్లలో మనము వదిలేస్తే ఎక్కడి నుంచో మళ్ళీ మనల్ని అలా గుర్తే పడరు. కొత్త వాళ్ళని ఇటు కొత్తగా వచ్చిండు అని చెప్పేసి తీసి ఎక్కడనో పడేస్తారు.
సో మన బిజినెస్లో మనం ఎప్పుడు వచ్చినాం అనేది కాదు. నేను నాకంటే 3-4 సంవత్సరాల ముందు నుంచి ఉన్న సార్ వాళ్ళతో పాటు ఫారెన్ ట్రిప్ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టేది లేకుండా వేరే దేశంలో 5 రోజులు ఉండి మంచిగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు మొత్తం చూసి రావడం జరిగింది. సో మరి ఈ అవకాశం ఎక్కడుంది సార్? బయట మనకు కొన్ని వేల కోట్ల రూపాయలు మన డబ్బంతా మనకి సెలబ్రిటీలు, ఈ దళార్ వ్యవస్థ వీళ్ళందరూ కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు మన అమౌంట్ అంతా. ఆ అమౌంట్ అంతా వాళ్ళే భార్య పిల్లలతోటి వాళ్ళే ఫారిన్ ట్రిప్పులు, కార్లు, ఇండ్లు అన్నీ కట్టుకుంటా ఉన్నారు. సో కాబట్టి మనకు డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం కంపెనీ టు కస్టమర్ వచ్చే ప్రొడక్ట్స్ మనం వాడుకోవటం వల్ల ఇక్కడ ఆ మధ్యవర్తులకు పోయే డబ్బు మనకే వస్తా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకునే కార్లు మనం తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఆల్రెడీ మన టీంలో చాలా కార్లు వచ్చినాయి తెలిసిన విషయమే. సో వాళ్ళు ఏదైతే పెద్ద పెద్ద ₹1,00,00,000 ఇల్లు, ₹2,00,00,000 ఇండ్లు కడతా ఉన్నారో అది కూడా మనం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ మన టీంలోనే విజయ్ వెంకటేష్ సార్, పాండు సార్ కట్టే చూయించురు ఇబ్రహీంపట్నంలో. సో మరి వాళ్ళు తీసుకునే కార్లు, వాళ్ళు పోయే ఫారెన్ ట్రిప్‌లు అయన్నీ అవకాశం మనకి ఇక్కడ ఉంది అంటే వాళ్ళకెళ్ళే డబ్బు మనందరం కలిసి చెక్ పెట్టేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇవన్నీ అవకాశాలు మనకున్నాయి కాబట్టి డియర్ లీడర్స్, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు ఒకే జూమ్ తోటి మనది మారదు. ఒకే మీటింగ్ తోని మారదు. ఎందుకంటే ఒకే మీటింగ్ నేను వినటం వల్లనే నేను అంత నిర్లక్ష్యం చేసిన 2 సంవత్సరాలు. అదే కొంచెం ఎమ్మటెమ్మటే ఒక 10 మీటింగ్‌లు వింటే ఆగకపోతుంటేనేమో అనిపిస్తది. సో ఏదైనా ఇప్పుడు కావాల్సింది నాకు గతం కాదు ఫ్యూచర్ కావాలని చెప్పి జర్నీ చేస్తా ఉన్నాను. సో మీరు కూడా ప్రతి ఒక్కరు జర్నీ చేయండి. సో నా గోల్ వచ్చేసి నేను డిసెంబర్‌కి ₹1,45,000 నేను గోల్ పెట్టుకొని వర్క్ చేస్తా ఉన్నాను సార్. ఖచ్చితంగా ఏదేమైనా వెస్టీల సాధించాలి అనే కసితోనే వర్క్ చేస్తా ఉన్నాను. 100% చివరి క్షణం వరకు పోరాడాలి అంటారు కదా! ఖచ్చితంగా ఇందులో నేను వెస్టీలో సక్సెస్ తీసుకుంటా. 100% నా టీమ్ మెంబర్స్ ఎవరైతే ప్రాణం పెట్టి వర్క్ చేస్తా ఉన్నారో టీమ్ మెంబర్స్‌లో కూడా వాళ్ళకు కూడా చెక్కులు రావడానికి కూడా కింద స్థాయిలో నేను గ్రౌండ్ వర్క్‌లో వర్క్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఎవరైతే క్లారిటీగా వర్క్ చేసే ప్రతి ఒక్క లీడర్‌తో నేను పని చేయడానికి రెడీగా ఉన్నా. ఎంటైర్ ఇబ్రహీంపట్నం టీంలో మంచి మంచి సక్సెస్ లీడర్స్ అందరూ ఉన్నారు. మనకి పాండు సార్ గాని, విజయ్ వెంకట్ సార్ గాని ఆల్మోస్ట్ మనకి ఈ ఎంటైర్ మనకి టీం మొత్తం చాలా సపోర్ట్ ఉంది. సో ఎంఎస్ఆర్ అసోసియేషన్ అనేది అందరికీ సపోర్ట్ ఉంటది. సో ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం క్లారిటీ తీసుకొని అసోసియేషన్‌లో వచ్చినటువంటి వాళ్ళు అదృష్టవంతులని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకు సెమినార్‌లు అయినా ఏవైనా చాలా తక్కువ కాస్ట్‌తోని మనకు పెడతా ఉంటారు. సో ఇందులో చాలా వరకి మన ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో గుడిసెలో ఉన్నోళ్ళు కూడా ఈరోజు ₹1,00,000 తీసుకోవడానికి కారణం అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇంతసేపు భరించినందుకు ప్రతి ఒక్క లీడర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్.